ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకోనమ్మా? బావ తిరిగొచ్చాడనే సంతోషంలో మనం ఎవరికైనా చెప్పేస్తామేమోనని బావెందుకో ఆలోచిస్తున్నట్టున్నాడు. అంటే బావ బతికే ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. బావ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడత్తయ్య. అవునా అమ్మా? లేకపోతే ఎందుకు మనం కూడా తెలీదు అన్నంత పట్టుదలతో ఉంటాడు. నిజమేనమ్మా, నువ్వన్నదే కరెక్ట్. కాబట్టి మనం బావ చెప్పేంత వరకు మనం కూడా ఎవరికీ చెప్పొద్దత్తయ్య. అంతేనంటావా? అలాగేనమ్మా. ముందు బావలో ఉన్న భయం పోగొట్టి బావతోనే నేను గగన్ అని చెప్పించి ఆ తర్వాత మనం బయటపడదాం. అలాగే, నువ్వెలా చెప్తే అలా. వాడు మనతో బాగుంటే నాకంతకన్నా ఇంకేం కావాలి? లేచారా? మీరా, నువ్వేనా ఇదంతా చేసింది? నాకు ఇంతకన్నా వేరే దారేం కనిపించలేదు. నన్నెందుకు గొలుసులతో కట్టేశారు? వదినిచ్చిన ఐడియా అండి, బాగుంది కదా? మీరా, పిచ్చా నీకు? అంటే మీరు కళ్ళు తెరవగానే నా మీద పోతురాజులాగా విరుచుకు పడతారని, సందు చూసుకొని ఆ శారద దగ్గరికి పారిపోతారని ఇలా ప్లాన్ చేశాం. ముందు గొలుసులు విప్పో. ముందు మీరు టిఫిన్ తినండి. నాకు టిఫిన్ కాదు, శారద కావాలి. అక్కడ తన ఏ పరిస్థితుల్లో ఉందో తెలీదు. అసలే కొత్త ఊరు. ఇలాంటప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏంటి మీరు చేసిన పని? చూసారా, ఇదే మీతో ప్రాబ్లం. ఏంటి? రాత్రంతా మిమ్మల్ని వెతికించి మనుషుల్ని పంపించి ఎత్తుకొచ్చి ఉదయాన్నే చక్కగా టిఫిన్ చేసి తీసుకొని వస్తే ఎదురుగా ఉన్న నా గురించి ఒక్క మాట కూడా అడగట్లేదు. ఆ శారద మాత్రమే గుర్తొస్తుంది. శారద నా భార్య. మరి నేను ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆ మాట్లాడికి హక్కు కూడా నీకు లేదు. నేనెవరిని కొట్టమని చెప్పలేదు, మిమ్మల్ని తీసుకురమ్మని మాత్రమే చెప్పాను. నన్ను వాళ్ళు చంపేస్తుండేవాళ్ళు తెలుసా? అది వదిన ప్లాన్, నాది కాదు. మీరా, ముందర విడిపించే ప్లీజ్. విడిపిస్తే ఎక్కడికి వెళ్తారు? శారద దగ్గరికి. మీరా ప్లీజ్, నీకు దండం పెడతాను. చెప్తున్నా కదా, నిజంగా శారద పరిస్థితి ఏం బాలేదు. అక్కడే ఉండడం చాలా అవసరం. నాకేసిన గొలుసులు తీ. నా పరిస్థితి కూడా ఏం బాగులేదు. ఏంటి? మీ మొదటి భార్య అని చెప్పి ఆ శారద దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో అసలు మీకు తెలుసా? మీరు గొలుసునే చూస్తున్నారు, నేను మాత్రం దీన్ని ధర్మబంధం అనుకుంటున్నాను. ఇది బంధం కాదు మీరా, బలవంతం. అవును, మీ ప్రేమ కూడా నాకెప్పుడు బలవంతంగానే దక్కించుకోవాలి. ఈ మంగళసూత్రం నా మెల్లో ఉన్నంత కాలం మీరు నా భర్త. ఎలాగైనా సరే నా దగ్గరే ఉండాలి. శారద దగ్గరికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. విను మీరా ప్లీజ్, ప్లీజ్ నా మాట విను. వద్దు, మీరేం ముద్దుగా మాట్లాడొద్దు. నేను మీ మాట వినను. చెప్తున్నా కదా, శారద ఒంటరిగా ఉంది. మీరు వెళ్ళిపోతే నేను కూడా ఒంటరిదాన్ని అయిపోతాను. మరి మీరా సరే, నీ మాట వింటాను. ప్లీజ్ ఒకసారి ఇదిగో ఈ గొలుసులు తీసి ప్లీజ్. నిజంగానే ఎక్కడికి వెళ్ళరుగా? వెళ్ళను. నమ్మొచ్చా మిమ్మల్ని? మీరా, నిన్ను భర్తని, నన్ను నమ్మవా? నమ్ముతాను. మీరా, ఏం చేస్తున్నావు? అది పాపం అనిపించింది వదినా. కొంచెం ప్రేమగా మాట్లాడితే అంత కరిగిపోయావా? నువ్వు శారద దగ్గరికి వెళ్ళొద్దు, నేను చస్తానని నువ్వేడ్చినప్పుడు తన మనసు కరిగిందా? లేదుగా. నాకు శారదే కావాలని వెళ్ళిపోయాడుగా. అలాంటి వాడి మీద ఇంకా జాలి చూపిస్తున్నావా మీరా? వదినా, అది అపూర్వ, నీకు ఇది న్యాయం కాదు. ఏంటి న్యాయం కాదు? నా కొడుకుని చంపేశారు.
నిజంగా శారద మానసిక పరిస్థితి బాలేదు. అక్కడ తను ఒంటరిగా ఉంది. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదా పూర్వ? విను కేపి, నువ్వు ఆ శారద మొగుడివి కాదు. మీరాకి మాత్రమే మొగుడివి. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని భార్యాభర్తలుగా కలిపి ఉంచడం కోసం అవసరమైతే నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తాను. అంతేగాని ఆ శారద దగ్గరికి మాత్రం నిన్ను పంపించును. నువ్వెవరు నన్ను పంపకుండా ఆపడానికి? పంపను, అంతే. అంటే నన్ను జీవితంతో ఇక్కడే బంధిస్తావా? ఆ, నీ మనసు మారేంత వరకు నిన్నిలాగే బంధిస్తా. ఒకవేళ మారకపోతే ఈ హౌస్ అరెస్ట్ కూడా మారదు. అపూర్వ, అరవకు. నువ్వు నిజంగానే మీరాతోనే బ్రతుకుతాను అన్న రోజొస్తే ఈ తాళం అప్పుడే తెరుచుకుంటుంది. లేకపోతే జీవితాంతం ఇంతే. వదినా, అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదేమో. పాపం వదినా. మీరా, చూడు, నాకు తెలియకుండా సంకెళ్ళు తీసావో ఆ తర్వాత నీ జీవితానికి నేను గ్యారెంటీ ఇవ్వని చెప్తున్నాను. ఆహా, నేను తీయను వదినా, తీయను. గుడ్. టిఫిన్ ఇక్కడ పెట్టాను, తినండి. మీకేమైనా ఆకలిస్తే చెప్పండి, భోజనం తీసుకొస్తాను.